అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. దేవుళ్ళను పువ్వులతో పూజించడం సహజం. పువ్వులను దేవుళ్ళుగా కొలిచే పండుగ ఒకటి ఉంది. అదే మన తెలంగాణ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ ప్రకృతి ఆరోగ్యం, ఆనందం కోసం మన పూర్వీకులు మొదలుపెట్టిన మంచి బతుకమ్మలో వాడే పూలు ముఖ్యంగా తంగేడు, గన్నేరు, గులాబీ, బంతి వంటి పూలు మంచి ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఇప్పుడు బతుకమ్మ చరిత్ర గురించి తెలుసుకుందాం. అంటే బతుకమ్మ పేరు ఎలా వచ్చింది అనేది చూద్దాం. పూర్వం బట్టు నరసింహ అనే బట్టరాజు చోళ దేశాన్ని పాలించేవాడు. ఆయన చాలా ధర్మాత్ముడు. అతని భార్య సత్యవతి. ఒక యుద్ధంలో ఆ రాజు తన బంధుమిత్రులను కోల్పోయి భార్య సత్యవతితో అడవులకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన శ్రీ మహాలక్ష్మీదేవిని మనస్సున తలచి గొప్ప తపస్సు చేశాడు. కొంతకాలానికి శ్రీ మహాలక్ష్మీదేవి కనిపించి ఏం వరం కావాలని కోరుకోమని అడిగింది. తల్లి, మమ్ములను కరుణించి నువ్వే మా కుమార్తెగా జన్మించాలని ఆయన వేడుకున్నాడు. అందుకు శ్రీ మహాలక్ష్మి దేవి సంతోషించి తదాస్తు అన్నది. కొంతకాలానికి సత్యవతి గర్భాన శ్రీ మహాలక్ష్మీదేవి జన్మించింది. ఆ బాలికను చూసి మునులు, ఋషులు ఎంతో సంతోషించి అనారోగ్యాలు లేకుండా బాగా బతుకమ్మ అని దీవించారు. ఆనాటి నుంచి ఆమెను బతుకమ్మ అని పిలవసాగారు. బతుకమ్మ జన్మించిన కొంతకాలానికే రాజు తిరిగి తన రాజ్యాన్ని సంపాదించాడు. రాజ్యమే కాదు, రాజ్యమేలాడు. ఆ రాజ్య ప్రజలు సుఖ సంతోషాలతో ఎంతో ఆనందంగా జీవించారు. బతుకమ్మ పెరిగి పెద్దదై యుక్త వయసుకు వచ్చింది. అప్పుడు మారువేషంలో అప్పుడు శ్రీ మహావిష్ణువు చక్రాంకుడు అనే రాజుగా వచ్చి బతుకమ్మను వివాహమాడాడు. ఆ దంపతులు ఎంతో కాలం సిరి సంపదలతో రాజ్యపాలన చేశారు. బతుకమ్మను కొంతమంది బొబ్బెమ్మ, బుడ్డెమ్మ అని కూడా పిలుస్తారు. మరికొంతమంది గౌరమ్మగా భావించి శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమే తోచునమ్మ అని అంటారు. ఈ బతుకమ్మ పండుగను 9 రోజుల పండుగగా ప్రతి సంవత్సరం చేస్తారు. ప్రతి సంవత్సరం అమావాస్య నాడు ఈ పండుగను మొదలు పెడతారు. ఈ 9 రోజులలో మొదటి రోజు చేసే పండుగను ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. ఆ తర్వాత అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, చివరి రోజు సద్దుల బతుకమ్మ అని అంటారు. ఇలా 9 రోజుల పాటు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ గౌరమ్మను, గౌరీదేవిని పూజించడము, పసుపు రంగు పూలతో బతుకమ్మను పేర్చడం, పాటలు పాడటం, ఆటలు ఆడటం మరియు చివరి రోజున పూలను నీటిలో వదలడం వంటి ఆచారాలతో ముడిపడి ఉంటుంది. నైవేద్యాలు. బతుకమ్మకు 9 రోజుల పాటు మొక్కజొన్నలు, బెల్లం, నువ్వుల వంటి నైవేద్యాలు సమర్పిస్తారు. పూలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల చెరువుల నీరు కూడా శుభ్రంగా సువాసనలతో ఉంటుంది. ఈ పూల సువాసన వలన వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, చర్మ వ్యాధులు తగ్గించడంలో సహాయం చేస్తాయి. ఈ బతుకమ్మ పండుగ జరుపుకోవడం వలన ఒక చెరువులకు ఒకటే ఉపయోగం కాదండోయ్, మన ఆరోగ్యం, ఆనందం, ఐక్యత పెంపొందుతుంది. అది ఎలానంటే ఈ బతుకమ్మ పండుగ రోజు అందరూ ఆడపడుచులు అందరూ కలిసి ఒక దగ్గర గుంపు చేరి మంచిగా డ్యాన్సులు, పాటలు
తో మంచిగా కలిసిమెలిసి సరదాగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇలా అందరూ కలిసి ఆటలు ఆడి పాటలు పాడి చివరగా బతుకమ్మను చెరువులలో నిమజ్జనం చేస్తారు. అయితే మీరు ఎలా ఆడతారో కామెంట్ చేయండి. అందరికీ మరి ఒకసారి బతుకమ్మ శుభాకాంక్షలు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.